బాబురావు సార్ అండ్ అడ్వకేట్ గారికి వారి కుటుంబానికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మరెక్కువగా వారిని బలపరిచి వారి యొక్క వృత్తిని అలాగే ప్రభు మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని వాక్యం మన జీవితాలను మార్చగలిగింది. సమాజములో సామాజిక మార్పును తీసుకురాగలిగింది ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. సమాజములో మార్పును కోరుతూ ఉన్నారు, కానీ మార్పును తీసుకురాగలిగిన వాడు యేసు దేవుడు మాత్రమే. బైబిల్ గ్రంథాన్ని చదివిన వారు వారి జీవితాలు మారాయి, కుటుంబాలు మారాయి, వారి బ్రతుకులు మారాయి, సమాజంలో ఉన్నతమైన రీతిలో వారు జీవించగలుగుతూ ఉన్నారు. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. తర్వాత అనాతు కుమారుడైన షంగరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీలను రక్షించెను. చదవబడిన ఈ వచన భాగం ప్రభు మన వినికిడిలో దీవించి మన కొరకు ఆశీర్వదించి అందించునుగాక. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక న్యాయాధిపతి కనపడుతూ ఉన్నాడు. ఒక న్యాయాధిపతి, ఒక అడ్వకేట్, ఒక జడ్జి ఇక్కడ కనబడుతున్నాడు. అయితే న్యాయాధిపతులు అవసరం, సమాజంలో న్యాయాధిపతి అవసరం. కారణం ఏమిటంటే దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు న్యాయాధిపతులు లేకపోతే న్యాయాన్ని వివరించేవారు ఎవరుండరు. న్యాయాన్ని, అన్యాయాన్ని సమాజంలో తెలియపరిచేవారు ఎవరు ఉండరు. దేవుని వాక్యంలో మనం చూస్తే న్యాయాధిపతులు సమాజానికి అవసరం. వైద్య వృత్తిలో అలాగే న్యాయ వృత్తిలో కూడా డాక్టర్ కమ్ అడ్వకేట్ బాబురావు సార్ గారు అనేకులకు సుపరిచితం. చాలామంది జీవితాలలో, చాలామంది కుటుంబాలలో వారు ప్రయోజనకరంగా ఉన్నారు. దానికి కారణం ప్రభు అలాగున వారిని నియమించాడు. అందును బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం. అయితే ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఎటువంటి కాలములో, ఎటువంటి సమాజములో, ఎటువంటి సమాజములో మనము జీవిస్తూ ఉన్నాము అంటే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చూడండి, 16వ వచనం. ఆ కాలమున, ఎవరైనా తీస్తే సహాయం చేయండి, యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను అని వ్రాయబడింది. దేవుడు ఎందుకు న్యాయాధిపతులను పుట్టించాడు? సమాజంలో న్యాయాధిపతులు ఎందుకు అవసరం? లాయర్లు, జడ్జీలు, అధికారులు సమాజానికి ఏమి ప్రయోజనం? దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నమాట. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. ఎందుకు న్యాయాధిపతులను పుట్టించాడు అంటే తర్వాత వచనంలో రాయబడింది, వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించిరి అని వ్రాయబడింది. న్యాయాధిపతులు ఎందుకు అవసరం అంటే దోచుకున్నటువంటి వారి చేతిలో నుండి, బంధించబడిన వారి చేతిలో నుంచి, బంధకాల్లో ఉన్నటువంటి ప్రజలను బంధకాల్లో నుంచి, చీకటిలో నుంచి, దీనస్థితిలో నుంచి, నలిగిపోతున్న బిడలను సమాజంలో వారిని విడిపించడానికి దేవుడు న్యాయాధిపతులను పుట్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతులు దేవుడే పుట్టించినాడు. న్యాయాధిపతులను దేవుడే పుట్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం 17వ వచనంలో వారు ఏమయ్యారు? 17వ వచనం చూడండి. 17వ వచనంలో తమ పితరులు
నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి చాలు. వారు ఎలాగున్నారంటే, నాయిస్ వస్తుందన్న, క్లారిటీ రావట్లేదు. ఇక్కడ హమ్మింగ్ వస్తుంది. అవునా, ఓకే. అయితే వారు ఎలాగున్నారు ప్రజలు అంటే, యెహోవా ఆజ్ఞలను అనుసరించలేదు. వారు త్వరగా తొలగిపోయిన ప్రజలుగా కనిపిస్తున్నారు. ఎటువంటి సమాజంలో మనం జీవిస్తున్నామంటే, త్వరగా తొలగిపోయారు ప్రజలు, త్వరగా తొలగిపోయారు. వారు ప్రజలు ఎలాగున్నారంటే, తొలగిపోయే ప్రజలుగా ఉన్నారు. ఇది ఏ కాలం అంటే, త్వరగా తొలగి పోయే కాలం, త్వరగా తొలగిపోయే కాలం. ఈ కాలములో, ఇటువంటి సమాజములో న్యాయాధిపతులను దేవుడు నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. న్యాయాధిపతులను దేవుడు నిర్మించినాడు. న్యాయాధిపతులను దేవుడే పుట్టించినాడు. తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు నిర్ణయించాడు మన భవిష్యత్తును. మన భవిష్యత్తు మనం ఎప్పుడు ఎవరిని నిర్ణయించలేం. పెద్దయిన తర్వాత ఏమవుతామో తెలియదు. న్యాయాధిపతుల గ్రంథంలోనే మనోహ అనే ఒక గొప్ప భక్తుడు అన్నాడు, పుట్టే బిడ్డ ఎలాంటి వాడు కావాలనో తెలియచేయమని దేవునికి ప్రార్థన చేసినాడు. మనము కొన్నిసార్లు ఏమో కావాలనుకుంటాం కానీ ఇంకొకటి అవుతాం. మనం అనుకుంటే అవలేం. కలెక్టర్ కావాలనుకున్నవాడు కండక్టర్ అవుతాడు, కండక్టర్ కావాలనుకున్నవాడు కలెక్టర్ అవుతాడు. పాచి పని చేసుకుంటూ బజార్లో ఉన్నవాడు ప్యాలెస్లో బ్రతుకుతుంటాడు, ప్యాలెస్లో ఉండాలనుకున్నవాడు పాచి పని చేసుకుంటూ రోడ్డు మీద జీవిస్తుంటాడు. మానవుని ఆలోచనలు అనేకములు, కానీ దేవుడే తీర్మానాన్ని నిర్ణయించేవాడు. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తే ఎటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాడంటే, వారు తొలగిపోయేటువంటి కాలంలో జీవిస్తున్నాడు. మానవుడు త్వరగా తొలగిపోతున్నాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో, ఇది త్వరగా తొలగిపోయే కాలం. మరొకటి అక్కడ రాయబడిన మాట, ఇది చెడు కాలం అని వ్రాయబడింది. ఇదే కాలం అట, ఇది చెడు కాలం కనుక బుద్ధిమంతుడు ఊరుకుండవలెను అన్నాడు. తర్వాత, మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచిపెట్టాలి. చాలు, మీరు బ్రతుకున్నట్లుగా. ఈ కాలంలో బ్రతకడం అంటే చాలా కష్టం. ఈ చెడు కాలంలో, తొలగిపోయే కాలంలో మంచిగా బ్రతకడం, నీతిగా బ్రతకడం, యథార్థంగా బ్రతకడం, దేవునికి నచ్చినట్లుగా బ్రతకడం, ఇట్స్ నాట్ ఈజీ. అది అంత సామాన్యమైనది కాదు. కుక్క కోడి బ్రతుకుతుంది కదా, బ్రతకడం ఏం కష్టం అంటారా? చేపల్లాగా నీళ్ళల్లో బ్రతకగలుగుతున్నాడు, ఈదగలుగుతున్నాడు, ఆకాశంలో పక్షిలాగా ఎగరగలుగుతున్నాడు, కానీ భూమి మీద మనిషిలాగా బ్రతకలేకపోతున్నాడు. మానవుడే జంతులాగా బ్రతుకుతున్నాడు. కారణం ఏమిటి? ఇది ఏ కాలం? ఇది చెడు కాలం అని వ్రాయబడింది. సోదరుడా, సోదరి, నువ్వు జీవిస్తున్న జీవితం, నువ్వు అనుభవిస్తున్న జీవితం అది ఎలాంటిదో, కీడును అనుభవించకుండా నువ్వేం చేయాలన్నాడు? మేలు చేయాలి అన్నాడు. మేలు చేయాలి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం చూడండి. బైబిల్ గ్రంథాన్ని ఒకసారి చదివి, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. తమ కాలము ఎప్పుడు వచ్చునో ఎవరు ఎరుగరు, ఆ నరులు ఎరుగరు. తమ కాలం ఎప్పుడొచ్చునో అంటే నీకు అర్థం ఏంటి? నీ పాడె మోసే కాలం ఎప్పుడొచ్చునో నీ కాలం మనకు తెలియదు. అటువంటి కాలంలో జీవిస్తూ ఉన్నాం. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. పిట్ట వలలో పట్టబడినట్లు అశుభకాలం హఠాత్తుగా వస్తుందట. ఇది శుభకాలం కాదు, హఠాత్తుగా వచ్చేటువంటి కాలం. ఇది భయంకరమైన కాలం. ఇది చెడు కాలం. ఇది చెడు కాలం. ఇది త్వరగా పోయే కాలం. సార్ ప్లీజ్ కమ్. ఇది చెడు కాలం, త్వరగా తొలగిపోయే కాలం.
అన్నాడు. తమ కాలమును ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు అని అన్నాడు. నరులు ఎరుగరు అని అన్నాడు. మరొక మాట మార్క్స్ వార్త మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. 7వ అధ్యాయం 5వ వచనం. స్నేహితుల యందు నమ్మిక ఉంచవద్దు. నిర్లక్ష్యం. ఎవరి ఇంటి వారు వారికి విరోధులయ్యే కాలం. ఇది ఏ కాలం అంటే తమ కాలం ఎప్పుడొచ్చునో ఎరుగరు. ఇది అశుభ కాలం, ఇది చెడు కాలం, ఇది పోయే కాలం. ఇక్కడ రాయబడిన మాట ఇంటి వారే విరోధులయ్యే కాలం. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, ఇది ఆపద వచ్చు కాలం, ఇది ఆపద దినం. ఆపద, ఇది ఆపద కాలం. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో ఇది ఆపదను అనుభవించేటువంటి కాలం. ఆపద్దినమందు నెరవేర్చిన వారై శక్తిమంతులగునట్లు చాలు. దేవుడిచ్చే కవచం అవసరం. ఈ శక్తి నువ్వు పొందుకోవాలంటే, ఈ ఆపదను నువ్వు ఎదుర్కోవాలి అంటే, ఈ భయంకరమైన కాలాన్ని నువ్వు ఎదుర్కోవాలంటే దేవుని కవచం అవసరం. జీవం కలిగిన దేవుడు, ఆయన కవచం అవసరం. దేవుడు లేడు, దైవం లేదు అంటూ బ్రతికావా? ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావా? నేనే దేవుణ్ణి అంటూ బ్రతుకుతున్నావా? అయితే దానియేలు గ్రంథంలో మనం చూస్తే దేవుని ఆత్మను అనుగ్రహించినటువంటి దేవుణ్ణి ధిక్కరించాడు, గర్వించాడు మనసులో, దేవుణ్ణి ప్రక్కన పెట్టాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. బెల్షస్సరు, నీవు ఈ సంగతి ఎరిగి ఉండి మనస్సును అణుచుకొనక పరలోకమందును ప్రభువు మీద హెచ్చించుకున్నావు. చివరి లైన్. నీ ప్రాణమును నీ సకల మార్గమును ఏ దేవుని వశములో ఉన్నావో ఆయన్ని గణపరచలేదు. నిన్ను నీవు హెచ్చించుకోవడం కాదు. దేవుణ్ణి గణపరచలేని దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుణ్ణి ఘనపరచలేని, దేవుని మహిమపరచలేని, దేవునికి విలువివ్వలేని జీవితాల్లో మనం జీవిస్తున్నాం. ఇదే కాలం అంటే త్వరగా తొలగిపోయే కాలం. ఇదే కాలం అంటే చెడు కాలం, తమ కాలాన్ని ఎరుగని కాలం. సోదరుడా, సోదరి, మాట్లాడే నోరు ఉండగానే, నడిచే కాళ్ళు ఉండి, దేవుని సన్నిధికి రాగలిగిన శక్తి ఉండగానే, దేవుని సన్నిధిలోనే ఉండగానే యేసయ్యా అని నువ్వు పిలవగలిగితే, పాపినని నీ పాపాన్ని ఒప్పుకోగలిగితే ఆయన నిన్ను క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను విమోచిస్తాడు. ప్రియులారా, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, కొన్నిసార్లు మనిషికి సమయం ఇస్తాడు తమ కాలాన్ని గుర్తించాలని. కొందరికి సమయమే ఇయ్యడట. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, మారు మనసు పొందడానికి నేను సమయం ఇచ్చితిని గాని నువ్వు మారు మనసు పొందనలేవన్నాడు. మరొకరికి అసలు సమయమే లేదట. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, మంచం మీద నుంచి దిగే టైం కూడా ఇవ్వలేదంట వారికి. చూడండి, రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా మరణమవుతావు.
మంచం మీద నుంచి దిగలేవు నువ్వు. దేవుడు మానవునికి ఇచ్చిన సమయం, మానవునికి ఇచ్చిన గడువు, మానవునికి ఇచ్చిన టైం మిస్ అయితే ఎవరు మనల్ని తప్పించలేరు. దేవుడు మానవునికి ఇచ్చినటువంటి కాలం, అందుకే అన్నాడు త్వరగా తొలగిపోయే కాలంలో జీవిస్తున్నాడు. అందుకే న్యాయాధిపతులను దేవుడు ఎందుకు పుట్టించాడు అంటే, న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం, చివరి అధ్యాయం చివరి వచనం, 21వ అధ్యాయం 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చాడు. రాజు లేని కాలంలో రాజుల అవసరం, రాజులు, అధికారులు, నాయకులు అవసరం సమాజానికి. ఎందుకంటే సమాజాన్ని వారు బాగు చేయడానికి. ఇష్టానుసారంగా జీవిస్తున్న ప్రజలను దేవుడు వారిని నియమించింది ఎందుకంటే వారు బంధకాల్లోంచి విడిపించడానికి. మరొక మాట చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలోనే 2వ అధ్యాయం 10వ వచనంలో, వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించింది అని వ్రాయబడింది. అంటే బంధించబడిన వారి చేతుల్లో, దోచుకున్న వారి చేతుల్లో నుంచి విడిపించడానికి, వారు దోషులుగా ఉన్న వారిని నిర్దోషులుగా తీర్చడానికి, బంధించబడిన వారిని విడిపించడానికి, చావు గోతికి వెళ్తున్న వారిని సన్మార్గంలో నడిపించడానికి దేవుడు వారిని నియమించినట్లుగా మనం చూస్తున్నాం. ఒకటి, దేవుడు ఎందుకు న్యాయాధిపతులను పుట్టించినాడంటే దోచుకునే వారి చేతిలో నుంచి విడిపించడానికి. దేవుడు నియమించిన ఉద్దేశం అదే, దేవుడు కోరుకున్న ఉద్దేశం అదే. షమ్గర్ అనే న్యాయాధిపతి 3వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, ఆ న్యాయాధిపతిని ఏం చేశాడు? తన చేతులతో ఉన్నటువంటి మునకోలు కర్ర చేత 600 మందిని హతమార్చినట్లుగా, శత్రులను ఓడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫిలిస్తీన్లు అంటే పాపం, లోకం, పాపాన్ని జయించాలి. మనము మన జీవితాల్లో పాపాన్ని, చీకటిని, అరణ్యమును మనము జయించేవారం కావాలి. దోచుకున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, కొందరి జీవితాలను దోచుకుంది శరీరం, కొన్ని అమ్ముడుపోయింది శరీరం. కొందరు త్రాగుడుకు అమ్ముడుపోయారు, కొందరు పాపానికి, వ్యభిచారానికి అమ్ముడుపోయారు, కొందరు అక్రమమైన కార్యాలకు అమ్ముడుపోయారు, శరీరాన్ని అమ్ముకున్నారు. శరీరం పట్టబడింది దేనికి? త్రాగుడుకు, బంధకాలకు, వ్యభిచారానికి, జూదానికి, మోసానికి, లంచానికి. ఇష్టానుసారంగా ప్రతి మనుషుడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడట. ఎవరి ఇష్టం వారిది. చెబితే నా ఇష్టం అంటాడు. ఎవరి ఇష్టం వారిది. ఇష్టానుసారంగా జీవిస్తున్న మానవుడు, నీకు ఇష్టమైతే, ఇష్టంగాని లోకము ఒకటి ఉన్నది, అది పాతాళం. పాపము చేస్తే, పాపం చేసిన వాడు పాతాళానికి వెళ్తాడు. ఆ తాళాలు నీ దగ్గర లేవు. పాతాళ లోక ద్వారపు చెవులు ఆయన దగ్గరనే ఉన్నాయి. ఆ తాళాలు ఎవరు తీయలేరు. అక్కడికి వెళ్ళిన వారు మరలా రాలేరు. యుగయుగాలు ఆరని అగ్ని గుండం యుగయుగాలు నువ్వు కాలుతావు. ఆ స్థితికి వెళ్లకుండా ఉండాలంటే దేవుడు మన కోసం నిర్ణయించింది ఎవరినంటే రక్షకులను నిర్ణయించినాడు. న్యాయాధిపతి అవసరం. అయితే దేవుడు న్యాయాధిపతులను దేవుడే పుట్టించినాడు. కొన్నిసార్లు న్యాయాధిపతుల మాటలు కూడా ఆలకించాలి. రక్షకులు అని అర్థం. సేవకులు అంటే రక్షకులు అని అర్థం. వారు సరిచేసేవారు. హెచ్చరిస్తున్నప్పుడు నా ఇష్టం అనుకునేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఒకని మార్గం వానికి సరిగా కనిపిస్తుందట, తుదకది ఎక్కడికి నడిపిస్తుందట? మరణానికి. ఆ మరణానికి నడిపిస్తుంది. నువ్వు వెళుతున్నది ఎక్కడికో నీకు అర్థం కాక. మనం అనుకుంటాం, తాగే వాళ్ళు అనుకుంటారు నేను తాగుతుంది బాగుందని. కానీ త్రాగితే జీవితం ఏమవుతుందో తెలుసా? సామెతల గ్రంథం 30వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం, 31వ అధ్యాయం 3వ వచనం, 31వ అధ్యాయం 3వ వచనం.
ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. ఎందుకు రాజులు త్రాగకూడదు, అధికారులు తాగకూడదు అంటే కింద రాశాడు. ఎందుకని? కట్టడలు మర్చిపోతారు, నియమాలు మర్చిపోతారు, తర్వాత అన్యాయం చేస్తారు వాళ్ళు. నేను చాలా మంది ఆఫీసర్స్ దగ్గరికి వెళ్తుంటాను. చాలా మంది ఆఫీషియల్స్ దగ్గరికి వెళ్తే వారు ఎప్పుడు మన మాట వింటారంటే రాత్రి ఈవినింగ్ గల్సు 6 తర్వాత 7 తర్వాత అంటారు. కారణం ఏంటో తెలుసా? పాపాన్ని బట్టి, త్రాగుడుని బట్టి. ఎందుకు ఈ టైంలో ఆఫీసులు ఉంటాయి అని అడుగుతుంటారు తెలియక. కొన్నిసార్లు మా ఇంట్లో కూడా అడుగుతుంటారు, ఈ టైంలో ఆఫీసులు అంటే ఉండేదే ఆ టైంలో ఆఫీసులు అన్నీ. కారణం ఏంటో తెలుసా? అధికారులు అలాగైపోయారు. చట్టాలు ఈరోజు ఎందుకు మారిపోతున్నాయంటే దేవుని వాక్యం తెలియచేస్తున్న మాట, న్యాయాధిపతులను పుట్టించినాడు వారు బంధించబడిన వారిని విడిపించడానికి, సమాజంలో ప్రయోజనకరంగా ఉండడానికి. అయితే దేవుని వాక్యం గుర్తు చేస్తున్నమాట, దీనులకు అన్యాయం చేయకుండానట్లు వారు ఏం చేయకూడదు అంటున్నాడు, వారు బానిసలు కాకూడదు అని అన్నాడు. అయితే దేవుని వాక్యం కొన్నిసార్లు వారి జీవితాలు, శరీరాలు అమ్ముడుపోతున్నాయి. గుట్కా తినేవాడు అనుకుంటాడు నేను తింటున్నాను అనుకుంటాడు, కాదు, వాని శరీరాన్ని అది తినివేస్తుంది. త్రాగేవాడు అనుకుంటాడు నేను త్రాగుతున్నానని. అయితే నియమాలు, నిబంధనలు అన్ని మీరిపోతాయి, మర్చిపోతున్నాడు మానవుడు. కారణం ఏంటంటే కొన్నిసార్లు మన జీవితాల్లో ఎందుకు మనము శ్రమను అనుభవిస్తున్నాం, శిక్షలు అనుభవిస్తున్నాం, కష్టాలు అనుభవిస్తున్నామంటే దేవుని వాక్యంలో రాయబడిన మాట 3వ అధ్యాయంలో మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో శిక్షించాడు వారు కదా, శిక్షించాడు వారు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం శిక్ష కొరకే కొన్నిసార్లు అటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చాడు. శిక్షించడం కోసమే. అక్కడ అన్నాడు మరొకటి, శిక్షణ ఇచ్చుటకు. మూడవది దేవుని యొక్క పరిశోధనను వారు అనుభవించడానికి. 22వ అధ్యాయం సామెతల కీర్తన గ్రంథం 1వ వచనంలో దేవుని సంకల్పం. కొన్నిసార్లు మానవునికి ఎందుకు కష్టాలు వస్తున్నాయంటే శిక్ష కోసమై. కొన్నిసార్లు శిక్షలు ఎందుకు వస్తాయి, అనుభవిస్తున్న స్థితి ఎందుకంటే అది మనకు అర్థం కావడానికి, ట్రైనింగ్ అది. రెండవది శిక్షణ, కొన్నిసార్లు ట్రైనింగ్ మన గుణం బాగుపడడానికి. మూడవది దేవుడు మనల్ని పరిశోధన చేస్తూ ఉంటాడు. నాలుగవది దేవుని సంకల్పం, అది కూడా మనం గమనించే వారం కావాలి ప్రియులారా. అయితే షమ్గరుకు ఒక సాధనాన్ని ఇచ్చాడు ఇటువంటి ప్రజలకు. దేవిచ్చాడు? మునకోలు కర్ర ఇచ్చాడు. అయితే దేవుని దాసులు పెద్దలకు కూడా, బాబురావు సారి గారు కూడా ఒక న్యాయవాది అనే పెద్ద వృత్తినిచ్చాడు. కారణం ఏంటో తెలుసా? బంధించబడిన వారిని విడిపించడానికే. కానీ చాలా మంది కొరకు అటువంటి ప్రయోజనకరంగా తన దాసులను ఉంచినందుకు ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం. మరి ఎక్కువగా వారు దీవించబడాలి, మరి ఎక్కువగా వారు ఆశీర్వదించబడాలి. అంత మాత్రమే కాదు, న్యాయాధిపతి అయిన షమ్గరు 600 మంది శత్రులను హతమార్చినాడు, శత్రులను గెలవగలిగినాడు. ఒక జడ్జి సారు ద్వారానే పరిచయం అయితే ఆయన అన్నాడు, తక్కువ కాలంలో ఎక్కువగా న్యాయవాది వృత్తిలో మాకంటే ఎక్కువగా హైకోర్టు వరకు కూడా అనేకమైన కేసులు తను డీల్ చేయగలిగాడు. తను చేసిన ప్రతి కేసు సక్సెస్ అయ్యాడని చెప్పారు. కారణం ఏంటి? అది దేవుని కృప. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుడు మనకిచ్చిన దాన్ని మనం ఎక్కువగా సంపాదించే వారం కావాలి. సమూయేలు మొదటి గ్రంథం, నేను ముగిస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దావీదుకు దేవుడు ఏమిచ్చినాడు? షమ్గరుకు మునకోలు కర్ర ఇచ్చినాడు. 600 మందిని సంపాదించాడు. దావీదుకు దేవుడు ఒడిశలనిచ్చినాడు. అయితే ఫిలిస్తీన్లను ఓడించి 6 మూరల జానడు గొల్యాతును హతమార్చాడు. కారణం ఏంటంటే దేవుడు మనకి ఏది ఇచ్చినా దానితో మనం ఏం చేస్తున్నాం? దేవుని కొరకు మనం సంపాదించే వారం కావాలి. దేవుని పిల్లలమైన మనం, దేవుడు మనకి చదివిచ్చాడా, ఉద్యోగం ఇచ్చాడా, వ్యాపారం ఇచ్చాడా, అది ఏదైనా మనం బ్రతకడానికి తినాలి కానీ తినడానికే బ్రతకం కదా. ఉద్యోగం అవసరమే కానీ జీవితమే, బ్రతికే ఉద్యోగం కాదు. దేవుడు మనకు వ్యాపారం ఇస్తే వ్యాపారం బ్రతకడానికే కాదు, బ్రతికే వ్యాపారం కాదు. సంపాదన అవసరమే కానీ బ్రతకడానికి సంపాదించాలి కానీ సంపాదనే బ్రతుకు కాకూడదు. ఆదివారం కూడా దేవుని సన్నిధికి వెళ్ళలేకుండా
అంత బిజీ, దేవునికి సన్నిధికి వెళ్ళలేనంత బిజీ. అది మనకు గజిబిజే. బిజీ అంటే బీయింగ్ అండర్ సాటాన్ యోక్ అని అర్థం. మనం సాతాను కాడి క్రింద ఉన్నామని అర్థం. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే షమ్గరు తన పని ఏం చేస్తున్నాడంటే 3వ అధ్యాయం 30వ వచనంలో పాపాన్ని చంపాడు, ప్రభు కొరకు అనేకులను సంపాదించాడు, బంధించబడిన వారిని విడిపించేవాడయ్యాడు, అనగారిపోయిన వారిని పైకి లేవనెత్తేవాడయ్యాడు షమ్గరు. ప్రియులారా, నా జీవితాల్లో కూడా మనము కూడా చంపే వాటిని చంపాలి. పాపాన్ని చంపివేయడి అన్నాడు. పాపాన్ని చంపాలి, కానీ పాపిని ప్రభువుకు అవసరం. అందుకే పాపి కొరకు ఆయన చనిపోయాడు. చనిపోవలసిన నీ కోసమై, నీ పాపాన్ని చంపడానికి, నీలో ఉన్న రుగ్మతను చంపడానికి ఆయనే బలిగావడానికి ఇష్టపడ్డాడు. చావు గోతిలో నుంచి నేను విడిపించడానికి ఆయన ఇష్టపడ్డాడు. తన పరలోక రాజ్యంలో నీకు ప్రవేశాన్ని ఇవ్వడానికి దేవుడు నీ కోసమై ఆయనే తన మహిమను విడిచిపెట్టి దీనుడిగా, దాసుడిగా, రిక్తుడిగా మన కొరికి లోకానికి వచ్చాడు. ఎంత ఉన్నతమైన పని చేశాడంటే షమ్గరు, ప్రియులారా, అనేకులను దేవుని కొరకు సంపాదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, ఈయన న్యాయాధిపతి షమ్గరు. మన ప్రభువు సర్వభూమికి రాజు. మరొక మాట రాయబడిన మాట, భూలోకానికి న్యాయాధిపతి మన ప్రభువు. ఈ భూలోకానికి న్యాయాధిపతిగా ఆయన రాబోతున్నాడు. న్యాయాధిపతిగా వస్తాడు, న్యాయాధిపతిగా రారాజుగా రాబోతున్నాడు. ఆయన న్యాయం తప్పడు. ఆయన న్యాయాన్ని బట్టి ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. రారాజుగా, న్యాయాధిపతిగా ఆయన ఈ లోకంలోనికి రాబోతూ ఉన్నాడు. ఆయన తప్పకుండా వస్తాడు. ప్రియులారా, ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 94వ కీర్తన 2వ వచనంలో రాయబడిన మాట, భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలము ఇమ్ము అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. భూలోక న్యాయాధిపతి మన ప్రభువు. ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా రాబోతున్నాడు. ఈ న్యాయాధిపతి ఫిలిస్తీన్లను 600 మందినే గెలవగలిగాడు, కానీ మన ప్రభు న్యాయాధిపతిగా రాబోతున్నాడు. పాప బంధకాల్లో ఉన్న ప్రతి మానవుని విమోచించడానికి, విడిపించడానికి, మన పాపంలో నుండి, శాపంలో నుంచి మనల్ని విడిపించి పరలోక రాజ్యంలోనికి మనకు ప్రవేశం ఇవ్వడానికి ఆయన రాబోతున్నాడు. ఆయన భూలోక న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఆయన రాజ్యము చేయబోతున్నాడు భూమి మీద. ఈ లోక రాజ్యాలన్నీ వారికి ఇష్టానుసారంగా, కీర్తన యెషయా గ్రంథంలో రాయబడింది, అధికారులు దోచుకొని వారు అని వ్రాయబడింది, కట్టడలను వారు త్రోవ త్రప్పించువారు అని వ్రాయబడింది. ఈ లోక అధికారం 5 సంవత్సరాలే పట్టుమంటే, కొన్ని సంవత్సరాలే, కానీ ఈ అధికారానికే ఇంతగా ఆవేశపడుతున్న ప్రజలుంటే, మన ప్రభు న్యాయాధిపతిగా, రారాజుగా రాబోతున్నాడు. 144వ అధ్యాయం కీర్తన 10వ వచనంలో రాయబడింది, నీవే రాజులకు రాజువు అని అన్నాడు. ఆయన సేవకులకు, ఆయన పిల్లలకు విజయం ఇవ్వబోతున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుని పిల్లలకు న్యాయం తీర్చబోతున్నాడు. కీర్తన 50వ కీర్తన 4వ వచనంలో తన ప్రజలకు న్యాయం తీర్చడానికి ఆయన భూలోకానికి రాబోతున్నాడు, న్యాయాధిపతిగా రాబోతున్నాడు. సోదరుడా, సోదరి, ప్రభు నీకు ప్రాణం ఇచ్చినాడు. ప్రాణం ఇచ్చిన ప్రభుకు ఎప్పుడైనా కృతజ్ఞత కలిగి మనం జీవిస్తామా? రాసుకోవడానికి పెన్ను ఇస్తే థ్యాంక్స్ చెప్తాం. రాసుకోవడానికి పెన్ను పట్టుకోవడానికి చెయ్యి ఇచ్చిన ప్రభుకి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పామా? ఎవరి దగ్గరికైనా మనం నడుచుకుంటూ ఒక వ్యక్తి మన దగ్గరకు వస్తే థ్యాంక్స్ చెప్తాం. 2 కాళ్ళు ఇచ్చిన ప్రభుకు ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుకు మన పాదాలు సమర్పించామా? మనకిచ్చిన ఊపిరిని బట్టి, మనకిచ్చిన జీవాన్ని బట్టి ప్రభుకి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పామా? నీకోసం, నా కోసమై ప్రభు చేసిన త్యాగం, ఆ బలియాగం ఎప్పుడైనా గుర్తించావా, గ్రహించావా? నడిచే కాళ్ళుండగానే, మాట్లాడే నోరుండగానే, చూచే కన్నులుండగానే, గంధాన్ని చేతబట్టుకునే చేతులు పనిచేస్తూ ఉండగానే, యేసయ్యా నేను పాపిని, నా పాపాన్ని క్షమించమని నువ్వు అడిగితే, మంచం మీద నుంచి దిగలేని టైం కూడా లేకుండానే ప్రభు నిన్ను రక్షిస్తాడు.
దేవుడు అవకాశం ఇచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా, ఆయుష్ ఇచ్చినా నా ఇష్టం అంటూ జీవిస్తావా? అయితే నీకు ఇష్టము లేని స్థలం ఒకటి ఉంది, అది పాతాళం. లూకాసు వార్తలో రాయబడింది, పాతాళములో కేకలు, పాతాళములో ప్రలాపం, పాతాళములో దప్పిక, పాతాళములో యాతన ఉన్నది. ఆ స్థలానికి వెళితే మరలా రామ్మనం. ఇక్కడ ప్రార్థన చేస్తే, నేను పాపినని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. అక్కడికి వెళ్తే ప్రార్థనలు ఉంటాయి. అబ్రహాం ప్రార్థన చేసినాడు, తండ్రివైన అబ్రహామా కనికరించమని. అక్కడ కనికరం ఉండదు, ఇక్కడ కనికరం ఉంటుంది. అక్కడ కనికరం లేని స్థలం. ఇక్కడ ప్రార్థన ఉంటుంది, ప్రార్థనకు జవాబు ఉంటుంది. అక్కడ ప్రార్థనలు ఉంటాయి కానీ ప్రార్థనలకు జవాబులు ఉండవు. దేవుడు నీకు అవకాశం ఇచ్చి ఉండగా, నీ బొందిలో ఊపిరుండగానే, ప్రాణం ఉండగానే, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చెప్పినట్లుగా దేవుడు మనకు సమయం ఇచ్చి ఉండగానే, ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటావా? నీ పాపాన్ని దేవుడు క్షమిస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. పాపము చేతిలో నువ్వుంటే నీకు ప్రమాదం. అది ఎప్పుడైనా నేను పాతాళానికి తీసుకుని వెళ్తుంది. ఆ పాతాళంలో నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం. యేసు అన్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్పనే పరలోకానికి ఎవడు ప్రవేశించాడు. పాతాళానికి వెళ్లకుండా ఉండాలంటే యేసు ఒక్కడే మార్గం. రోమపత్రిక 12వ అధ్యాయం రాయబడింది, యేసు క్రీస్తునందున్న వారికి శిక్షా విధి లేదు. శిక్షను కొట్టివేయగలిగిన